ఇప్పుడు ఒకటండి, ఇక్కడ దగ్గర దగ్గర 56,000 కోట్ల రూపాయలు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఒకటి. నెంబర్ 2, ఇవాళ డిండి ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళి కంప్లీట్ అయింది. ఇప్పుడు అయ్యిందా అబ్బా, ఎంత పశ్చాత్తాపం భరత్ గారు. డిండి ప్రాజెక్ట్ లో డిండి ప్రాజెక్టు ఒకటి చెప్పేది, ఒక్కొక్క విషయం చెప్పేదండి. డిండి ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చినారు, పాలమూరు రంగారెడ్డి ఎవరు చేపట్టారు, ఇవాళ 3-4 లక్షల ఎకరాలకు కూడా సరిగ్గా నీళ్లు ఇచ్చలేని పరిస్థితి నుంచి 15 లక్షల ఎకరాలు అక్కడ మా ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి సైడ్ ప్రయత్నం ఎవరు చేశారు, గోదావరి బేసిన్ ప్రాజెక్టులు ఎవరు కట్టారు, ఇవన్నీ అసలు తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడి ప్రాజెక్టుల మీద, ఇక్కడ స్పెండ్ చేసిన బడ్జెట్ల మీద కనీసం నోరెత్తని నాయకులు 10 సంవత్సరాలుగా ఇరిగేషన్ మీద ఇంత ఎక్స్పెండిచర్ పెట్టి, మిషన్ కాకతీయ నుంచి మొదలుపెట్టి ఈ అన్ని ప్రాజెక్టుల వరకు కంప్లీట్ చేసుకొని ఇరిగేషన్ వ్యవస్థను అంత బ్రహ్మాండంగా చేసి వ్యవసాయానికి ఒక పెద్ద ఊతమిస్తే ఇవాళ తప్పు చేసినట్టు మాట్లాడడం అనేది వాళ్ళకి చెల్లుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. రాబోయే రోజులలో అనేక రకమైనటువంటి ప్రశ్నలకు ప్రజలు సమాధానం చెప్తారు. ఇప్పుడు ఏదో ఇష్టారీతన అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 2014 నుంచి ఇవాళ వరకు పునర్విభజన చట్టంలో ఉన్న ఏ అంశాలు అమలు చేయకుండా ఉత్తగా ప్రేక్షక పాత్ర ఉండి ఇట్లాంటప్పుడు గ్యాలరీకి ప్లే చేసుకుంటూ అవసరం ఉన్నప్పుడు వాళ్ళని విమర్శించుకుంటూ నడిపించే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ రేపు పొద్దున ప్రజలు రాబోయే రోజులలో అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఖరీఫ్ లో వేలే చాలా చోట్ల పంటలు ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ వస్తే కాదు కదా, 2 పంటలు పండాలి కదా, 2 పంటలు పండుతున్నాయి ప్రతి సీజన్. ఇప్పుడు భరత్ గారు ఒకటి పాయింట్, నేను సటైరిక్ గానే మాట్లాడుతున్నా, ఒక్కటే 10 నిమిషాల చెప్తా. పంటలు నాట్లు పడలేదని మీరు అంటున్నారు, నాట్లలో దుక్కి మందులు వేస్తారు, నాట్లు అయిపోయినాక 4 రోజులకు యూరియా వేస్తారు. కానీ మాకు ఇప్పుడే యూరియా షార్టేజ్ ఉందని చెప్పి సమస్యలు పక్కదో పట్టించడానికి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నట్టు యూరియా మంత్రిపై కలిసిండ్రు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, వీరు సమస్య ఒకటి ఉంటది, వీళ్ళు ఇంకో చర్చని ఇంకో దాని మీద పెడుతున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మీరు జూలై మొదటి 2 వారాలు 3 వారాల్లో ఖచ్చితంగా నిండుతాను నా విశ్వాసం. దేవుడి దయ వల్ల గతంలో కూడా నిండింది. అదే శ్రీరామ్ సాగర్ నిండింది, వారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎల్లంపల్లి నిండింది, ఎల్లంపల్లి నుంచి నీళ్లు వచ్చినాయి. అయితే నేను ఇంకొక అడుగు ముందుకే చెప్తున్నాను, తుమ్మిడిహట్టి విషయంలో కూడా వీళ్ళు చెప్పినారు, తుమ్మిడిహట్టిలో ఈ హైట్ ఆ హైట్ అనేది ఏ హైట్ దగ్గర కడతారనేటువంటిది. తుమ్మిడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాం, ఇంకా అంతకంటే ముందు పోతే కూడా మరి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కూడా మంచిగానే ఉంటుండే. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కడితే పోలవరానికి పనికి వచ్చేది, తెలంగాణ గ్రావిటీతో నీళ్ళు వచ్చేది, నేషనల్ ప్రాజెక్ట్ గా మారితే కేంద్ర ప్రభుత్వం నీళ్ళు వచ్చేది. అవన్నీ చేయలేదు. అది పక్కన పెడితే కృష్ణా నది నీళ్ళని 299 టీఎంసీ నీళ్లు ఒప్పుకున్న నీళ్లను కూడా భరత్ గారిని మళ్ళీ కామెంట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎల్బిసి ముట్టుకోలే, తట్టమత్తి లేపలే, ఆడ చేరేసుకొని కూర్చుంటాడు. ఆ కుర్చీని మేము పెట్టి వచ్చిన మాట. మిగతా ఏవైతే 4 ప్రాజెక్ట్స్ పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు ఏవి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాలి అంతేనా. ఇంకో ఆర్డీఎస్ ప్రాజెక్ట్ జరిగిపోయి మీరు ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఆంధ్రలో లేని నేను బాంబు పెట్టి పేచి పడేస్తా అన్నాడు. ఈ ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు మరి ఆ బాంబు వేడికి పోయిందో పేచిరేడికి పోయిందో దేవుని తెలుగా సుక్క నీళ్ళు వస్తలేవు ఆర్డీఎస్ లో పాలమూరు జిల్లాకు. శ్రీశైలం ఎస్ఎల్బిసి నుంచి లేదు కదా, కూలిపోయింది ఎస్ఎల్బిసి. నకలగండి పూర్తి కాలే. ఇప్పుడున్నటువంటి ఏవైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 4 రిజర్వాయర్స్ పెట్టారో అట్లా ఎలక్షన్ కంటే ముందు మీకు గుర్తుంటారు భరత్ గారు, పూల్ జల్లి ఇక అయిపోయింది పాలమూరు రంగారెడ్డి అని ఒక రోజు మోటార్ ఆన్ చేసినారు. పాలమూరు రంగారెడ్డి అయిపోయిందని మీకు గుర్తుంటే 1 టీఎంసీ నీళ్లను తీసుకొచ్చి అది వదిలిపెట్టినారు. కాబట్టి ప్రాజెక్ట్ అన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా నది మీద కట్టాల్సిన అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయడం ఒక్క వంత అయితే, గోదావరి మీద కట్టాల్సిన ప్రాజెక్టుల విషయంలో కూడా వాళ్ళు అసంబద్ధంగా కట్టడం ఫలితంగా ఈ రోజు తెలంగాణ ప్రజలు 2 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అక్కడ కలిపి ఈ రోజు వాటికి వడ్డీలు కడుతున్నారు. ఫలితం మాత్రం రావటం లేదు. మీకు పెద్ద లెక్క అవసరం లేదు విజయ్ గారు, భరత్ గారు. నేను ఇల్లు కట్టుకుంటా, 10 ఏళ్ళు ఇల్లు ఖాళీగా ఉంటది అనుకోండి, ఏ రెంట్ రాదు, ఇది ఏది లేదు అనుకోండి, నేను కట్టిన ఇంటికి వాల్యూ పెరగదు అనుకోండి, కట్నం చేసిన అప్పుకు నాకు డబ్బులు అవుతుందా కదా ఇంట్రెస్ట్ తో కలుపుకొని. మరి ఆ బాధ అంతా ఎవరు భరించాలి? కాళేశ్వరంది. ఆ నష్టం అంతా ఎవరు భరించాలి? ఇప్పుడు కాళేశ్వరంది. మీరు 1,00,000 కోట్లు అప్పు చేసిండ్రు, 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలే. ఈ రోజు వరకు 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే. వాస్తవంగా ఆయకట్టు డెవలప్ కావాలి. ఆయకట్టు అయితే కాళేశ్వరం పూర్తయినట్టు. మీరు నీళ్లు పూల్ చల్లి మోటార్ ఆన్ చేస్తే కాళేశ్వరం పూర్తయినట్టు కాదు. వారు చెప్పింది అది బ్యారేజ్ కాడ నీళ్లు లిఫ్ట్ చేస్తే 13 ప్రాజెక్టు రిజర్వాయర్స్ నీళ్లు ఉండాలి. మరి ప్రాజెక్టు పూర్తి కాలే, కెనాల్ రాలే, ఎక్కడ నీళ్లు దానికి అందుబాటులో లేవు. కానీ కాళేశ్వరం పూర్తయింది అన్నారు, 94,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది.
కానీ ఇప్పుడు ఈ అప్పు మొత్తం నీళ్ళు వచ్చి తెలంగాణకు పంటలు వండేసరికి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. అప్పటి వరకు దీని ఖర్చు 4 లక్షల కోట్లు అవుతుంది. అప్పుడు 4 లక్షల కోట్లు అవుతాయి. ఎవడు కట్టాలి? తెలంగాణ ప్రజలే కడుతుంది కదా. దీనికి బాధ్యత వహించాల్సింది కేసీఆర్ గారు. దీన్ని బయట పెట్టాల్సింది కాంగ్రెస్ పార్టీ. బయట పెట్టకుండా తప్పించుకొని 18 నెలలు గడిచింది, ఇంకో 20 నెలలు గడిచినా కేసీఆర్ చేసినటువంటి తప్పులను పాపాలను బయట పెట్టే ధైర్యం దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేవని మేము భావిస్తున్నాం.